హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్ సిరీస్‌లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. మిలిటరీ ఎక్సర్‌సైజెస్ 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఏ కంట్రీతో ఇండియాలో గాని, ఔట్‌సైడ్ ఇండియాలో గాని, అంటే వేరే కంట్రీలో గాని ఎక్కడైతే యుద్ధ అభ్యాసాలు చేసిందో ఆ టాపిక్ మొత్తం మనం కవర్ చేయబోతున్నాం. ఆ యుద్ధ అభ్యాస పేరేంటి? ఏ కంట్రీలో జరిగింది? ఇండియాతో పాటు ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసిందో ఎగ్జామ్ ప్రకారంగా చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అందుకని ట్రిక్‌తో పాటు మనం ఈ టాపిక్‌ని చాలా ఈజీ వేలో నేర్చుకోబోతున్నాం వితిన్ ఫ్యూ మినిట్స్. ఓకే. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం లేదు, డిస్‌లైక్ కొట్టడం లేదు, ఏ రెస్పాన్స్ కామెంట్ కూడా చేయడం లేదు. దీనివల్ల నాకు అర్థమవుతుంది ఏంటంటే నా వీడియోస్ మీకు నచ్చడం లేదని. నచ్చినా, నచ్చపోయినా కమెంట్స్ అనేది పెడితే నాకు అర్థమవుతుందనమాట. నేను చెప్పే టాపిక్ మీ దగ్గరికి అందుతుందో, మీ దగ్గరికి చేరుతుందో లేదో, మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో, లేదు ఇంకేదైనా ఇంప్రూవ్‌మెంట్ చేయాలంటే ఇంప్రూవ్‌మెంట్ చేస్తాను నేను. ఈ సజెషన్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. విచ్ కంట్రీ హోస్టెడ్ మలబార్ ఎక్సర్‌సైజ్ 2024? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి యూఎస్ఏ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా. విచ్ కంట్రీ హోస్టెడ్ మలబార్ ఎక్సర్సైజ్? ఫ్రెండ్స్, ఇండియా ఏ కంట్రీతో పార్టిసిపేట్ చేసిందో ఇండియా కావాలి కానీ బయట చదవండి. మొత్తం ఇండియాకి సంబంధించినవి ఎక్సర్సైజెస్. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి? ఇండియా. మలబార్ నవల్ ఎక్సర్సైజ్ 2024 ఎడిషన్ 28 హోస్ట్ కంట్రీ ఇండియా. ఎక్కడైంది? విశాఖపట్నంలో అయింది. ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి? క్వాడ్ కంట్రీస్ ఏంటంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఫారిన్ కంట్రీలోని ఇండియాకొస్తే మనం ఏం చేస్తాం? వెల్కమ్ ఎలా చేస్తాం? మాల వేసి. ఫారిన్ కంట్రీ నుంచి ఎవరైనా ఇండియాకొస్తే, ఇండియాలో గాని ఎవరైనా సరే మంచి పని చేసి వరల్డ్ కప్ గెలిచినా, ఏదైనా పెద్ద పదవి గెలిచినా మనం వాళ్ళకి ఎలా వెల్కమ్ చేస్తాం? మాల వేసి. సో, ఇండియన్ కల్చర్ అనమాట మాల వేయడం. ఓకే. మాల వేసి మనం జై కొడతాం. ఏం కొడతాం? మాల వేసి జై కొడతాం. తర్వాత హుషారుగా అక్కడి నుంచి వాళ్ళకి తీసుకెళ్తాం. హుషారుగా తీసుకెళ్తాం. ఎవరైనా సరే ఇండియాకొస్తే మాల వేస్తాం. మాల అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మలబార్ ఎక్సర్‌సైజ్ నుంచి గుర్తుకొస్తుంది. తర్వాత ఏం చేస్తాం? జై కొడతాం. అనగానే మీకేం గుర్తుకొస్తుంది? జే అనగానే ఏతోని జపాన్, ఐతోని ఇండియా. నెక్స్ట్ హుషారుగా తీసుకెళ్తాం. హుషారుగా ఇక్కడ చూడండి యూఎస్ఏ, ఏతోని ఆస్ట్రేలియా. జై ఉషా అని గుర్తుపెట్టుకోండి. ఉషా అంటే హుషారు. ఓకే. యూఎస్ఏ ప్లస్ ఆస్ట్రేలియా. ఈ 4 క్వాడ్ కంట్రీస్ ఏమొచ్చో పార్టిసిపేట్ చేసాయి. ఇండియాలో జరిగిన అంటే విశాఖపట్నంలో జరిగిన మలబార్ నవల్ ఎక్సర్‌సైజ్ ఈ. ఓకే. అర్థమైందనుకుంటా. నెక్స్ట్. వేర్ డిడ్ ద కజిన్ 2024 ఎక్సర్‌సైజ్ కమెన్స్? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. ఎక్కడ ఇదని అడుగుతున్నారు. కారణం ఏంటంటే ఈ కజిన్‌లో ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసిందో ఆల్రెడీ ఉంది. కేఏజెడ్ అంటే ఏంటి? కజకస్తాన్. ఐఎన్‌డి అంటే ఇండియా. ఓకే. ఆల్రెడీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ ఏ కంట్రీతో అయిందనంటే కజాకస్తాన్ అనేసి ఆల్రెడీ కేజెడ్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఎక్కడ అయింది అంటే ఇండియాలో ఉత్తరాఖండ్‌లో అయింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? కజిన్‌కి మనం ఎలా ప్రొనౌన్స్ చేయొచ్చు? గజ్జుందా? కజింద్. గజ్జి ఉంది. గజ్జి ఉంది అని అంటున్నారనమాట. సో, గజ్జి ఉంది అంటే దానికి ఆన్సర్ ఏం చేయాలి మనం? ఉత్తార్. ఉత్తర్ అంటే ఏంటి? ఆన్సర్ అనమాట. హ్యాండ్ ఉంది ఇక్కడ. ఉత్తరాఖండ్. ఉత్తర హ్యాండ్ అంటే హ్యాండ్‌తో గోక్కోమని చెప్తున్నారనమాట. గజ్జి ఉంటే జవాబేంటి? హ్యాండ్‌తో గోక్కోవడమే. హ్యాండ్‌తో అంటే హ్యాండ్ ఉంది. ఉత్తర అంటే జవాబు. ఉత్తరాఖండ్. ఈ విధంగా మీరు సింపుల్‌గా నవ్వుకోండి, తిట్టుకోండి గానీ ఇదే గుర్తుకుంటుంది మీకు. 100% గ్యారంటీ. నెక్స్ట్. యుద్ధ్ అభ్యాస్ 2024 హాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఫ్రాన్స్, యూఎస్ఏ, యూకే, ఇండోనేషియా. ఆన్సర్ ఏంటి? యూఎస్ఏ. ఎక్కడ జరిగింది? రాజస్థాన్‌లో జరిగింది. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వారు అంటే ఈ కంట్రీకి, ఆ కంట్రీకి వార్ అని చెప్తున్నాం. కాపోతే పురాతన టైంలో ఓల్డ్ ఏజెస్‌లో మనం ఏంటి వినేవాళ్ళమి? రాజులు మధ్య యుద్ధం జరిగేది. రాజుల మధ్య యుద్ధం జరిగేది. యుద్ధం అనేది రాజుల మధ్య జరిగేది అది మనకు తెలిసిందనమాట. రాజులుండే ప్లేస్‌లో యుద్ధం జరిగేది. సో, యుద్ధం అనగానే మీకేం గుర్తుకొస్తుంది? రాజులుండే ప్లేసు. సో, రాజస్థాన్. రాజులుండే స్థానం రాజస్థాన్. అప్పుడే
యుద్ధాలు అప్పుడు అయ్యేవి. ఇప్పుడంటే వారు ఇవి అవి అని చెప్తున్నారు కాబట్టి. ఓకే. అప్పట్లో మీరు చూసే ఉంటారు. ఏ ఫ్యాన్‌లు, గీన్‌లు అవి ఏటి ఉండేవి కాదనమాట. కాపోతే అప్పుడు అనిపించేది అంటే నేచురల్‌గా ఏ గాలొస్తే దాన్ని బట్టే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కాపోతే ఇప్పుడు ఉషా ఫ్యాన్‌లొచ్చేసాయనమాట. ఏంటి? ఉషా ఫ్యాన్‌లు గట్టా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా అంటే యుద్ధంకెళ్ళేటప్పుడు, వార్‌కెళ్ళేటప్పుడు ఫ్యాన్‌లు గట్టా పోర్టబుల్ ఫ్యాన్స్ గట్టా అన్నీ వచ్చేసాయి కదా! ఫ్యాన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఉషా అనగానే మీకేం గుర్తుకొస్తుంది? యూఎస్ఏ. సో, యుద్ధానికెళ్ళేటప్పుడు అప్పుడైతే ఫ్యాన్‌లు లేవు. ఇప్పుడుండేవి. అప్పుడులో రాజులుండే స్థానంలో యుద్ధాలయ్యేవి. ఇప్పుడు వార్ అంటున్నారు. ఈ కంట్రీకి, ఆ కంట్రీకి. సో, రాజులుండే స్థానం రాజస్థాను, ఉషా ఫ్యాను యూఎస్ఏ. సో, ఇండియా, యూఎస్ఏ మధ్య అయింది. ఎక్కడ జరిగింది? రాజస్థాన్‌లో జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. ఇండియా అండ్ ఫ్రాన్స్ కండక్టెడ్ ద 22nd ఎడిషన్ ఆఫ్ బైలాటరల్ నవల్ ఎక్సర్సైజ్ వరుణ 2024 ఇన్ విచ్ సీ? అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, మెడిటేరియన్ సీ, ఇండియన్ ఓషన్. ఆన్సర్ ఏంటి? మెడిటేరియన్ సీ. పార్టిసిపేటెడ్ ఇండియన్ నవల్ షిప్ టబార్ అండ్ ఎల్ఆర్ఎంఆర్ P-81 ఎయిర్‌క్రాఫ్ట్. ఈ 2 పార్టిసిపేట్ చేశాయి ఈ నవల్ ఎక్సర్సైజ్‌లో. సో, ఆన్సర్ ఏంటి? మెడిటేరియన్ సీ. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను గాబర పడకండి. అదర్ ఎక్సర్సైజెస్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో ఏంటంటే ఎయిర్ ఫోర్స్‌లో గాలిలో ఏమైంది? గరుడ. భూమి మీద ఏమైంది? శక్తి. అదే వాటర్‌లో ఏమైంది? సముద్రంలో వరుణ. వరుణ, గరుడ, శక్తి 3 ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక బెస్ట్ లాజిక్ చెప్తాను. 100% గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తపస్సు చేస్తున్నారు. మెడిటేట్ చేస్తున్నారన్నమాట. తపస్సు. ఓకే. తపస్సు చేస్తున్నారు. వాళ్ళకి దేని గురించి చేస్తున్నారు? వరం కావాలనేసి. ఒక మనిషి తపస్సు చేస్తున్నాడు. వరం కావాలనేసి. కాకపోతే ఇఫ్ ఇఫ్ అంటే కాకపోతే ఇఫ్ వాళ్ళకి కష్టాలు ఎదుర్కోవాలి. ఎవరైనా సరే తపస్సు చేస్తే మీరు ఓల్డ్ సినిమాస్ చూస్తారు కదా! డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ చేస్తారు చాలామందొచ్చి. ఎయిర్‌తో అంటే గాల్లో గాని వచ్చి, భూమి మీదొచ్చి, ఎక్కడైనా సరే వచ్చి ఎవరో ఒకళ్ళు డిస్టర్బెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అది పాస్ అయితేనే వరం దొరుకుతదనమాట. సో, గాలి మీద నుంచి అంటే గరుడ వచ్చారు. డిస్టర్బెన్స్ చేశారు. అవ్వలేదు. పాస్ అయిపోయాడు. తర్వాత కొన్ని శక్తులొచ్చాయన్నమాట భూమి మీద నుంచి. ఇటు నుంచి, అటు నుంచి కొన్ని శక్తులొచ్చి డిస్టర్బెన్స్ చేయడానికి ట్రై చేశారు. అవ్వలేదు. ఫైనల్‌గా ఆ తపస్సు మెడిటేట్ చేసి గెలిచాడు. అందుకే దేవుడు వరం ఇచ్చాడు. ఓకే. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇఫ్ అని ఎందుకు పెట్టానంటే కాకపోతే ఇఫ్ అంటే ఐతోని ఇండియా, ఎఫ్‌తోని ఫ్రాన్సు. వరం కావాలంటే మీకు వరుణ అని గుర్తుకొస్తుంది. ఏం చేస్తున్నాడు? తపస్సు మెడిటేరియన్. మెడిటేరియన్ అని ఎలా తీసుకుందాం మనం? మెడిటేషన్ లాగా తీసుకుందాం. మెడిటేషన్ అంటే తపస్సు చేయడం. సో, తపస్సులాగా తీసుకుందాం. తపస్సు చెయ్యాలి వరం కావాలంటే. కాకపోతే కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. ఇఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్. గరుడ గాలి మీద నుంచి గరుడ వచ్చి డిస్టర్బెన్స్ చేశారు. అయినా ఏం అవ్వలేదు అతనికి. నిలకడగా ఉన్నాడు. గెలిచాడు. నెక్స్ట్ కొన్ని శక్తులు భూమి మీద నుంచి వచ్చాయి. భూమి మీద అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఆర్మీ, శక్తి. గరుడ అంటే ఎయిర్ ఫోర్స్. ఈ 2 ఇండియా, ఫ్రాన్స్ మధ్య అయ్యాయి. ఇంకోటి ఏమైంది? వరుణ కూడా అయింది. సముద్రం మీద. టోటల్‌గా 3 వరుణ, గరుడ, శక్తి. ఇండియా అండ్ ఫ్రాన్స్ 2024లో అయ్యేవి. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా కండక్టెడ్ ఎక్సర్సైజ్ అల్ నజావి విత్ విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, ఆప్షన్ బి యూఏఈ, ఆప్షన్ సి ఖతార్, ఆప్షన్ డి ఒమాన్. ఆన్సర్ ఏమంచో ఒమాన్. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఒమాన్ మధ్య జరిగింది. పేరేంటి? అల్ నజావి. లొకేషన్ ఒమాన్‌లో అయింది. ట్రైనింగ్ సెంటర్ సలాహా. ఓకే. ఒమాన్‌లో జరిగింది ఇది. ఇండియా అండ్ ఒమాన్ మధ్య జరిగింది. పేరేంటి? అల్ నజావి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇండియన్ మ్యాన్ అల్లరి నరేష్. మీకు తెలిసి ఉంటది. అల్లరి నరేష్ పేరు. మన తెలుగు సినిమాకి కమెడియన్ కదా! ఇండియన్ మ్యాన్ అల్లరి నరేష్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియన్ మ్యాన్. ఇండియన్ అంటే ఇండియా అండ్ మ్యాన్ అంటే ఒమాన్‌లో ఏముంది? మ్యాన్ ఉంది. సో, మ్యాన్ అంటే ఒమాన్‌లా గుర్తుపెట్టుకోండి. సో, ఇండియా అండ్ ఒమాన్ మధ్య జరిగింది. మిలిటరీ ఎక్సర్సైజ్. పేరేంటి? అల్ నజావి. అల్ అనగా మీకు అల్లరి, నజా అనగా మీకు నరేష్. అల్లరి నరేష్ అనగానే మీకు అల్ నజా అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు ఇండియన్ మ్యాన్ అల్లరి నరేష్ అని గుర్తుపెట్టుకుంటే, ఇండియా అండ్ ఒమాన్ మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ అల్ నజావి అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ జరిగింది? ఒమాన్‌లో జరిగింది. ఇండియాలో కాదు. ఓకే. ఎక్స్ నోమాడిక్ ఎలిఫెంట్ 2024 హాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ డాష్. జపాన్, చైనా, మంగోలియా, ఫ్రాన్స్. ఆన్సర్ ఏంటి? మంగోలియా.
Nomadic Elephant 2024 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఇండియా అండ్ మంగోలియా. లొకేషన్ ఎక్కడ? మేఘాలయలో, ఉమ్రోయ్ మేఘాలయలో. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నో మ్యాడిక్ ఎలిఫెంట్, నో మ్యాడ్ ఎలిఫెంట్, నో మ్యాడ్ ఎలిఫెంట్. నో అంటే వద్దు, పిచ్చి అయిపోయింది ఏనుగు. సో ఏనుగు పిచ్చి అయిపోతే ఏమవుద్ది? అందరూ గొల్ల పెడతారు. ఏనుగు పిచ్చి అయిపోతే అందరూ ఏం చేస్తారు? గొల్ల పెడతారు. సో మంగోలియా, గొలియా, గొల్ల, మంగోలియా ఏంది? గొల్లుంది. సో అందరూ గొల్ల పెడతారు. దానికి శాంతం చేయాలంటే అందరూ ఏం చేస్తారు? పెద్దగా మెగాగా డప్పులు కొడతారు. డప్పులు కొడతారు. కొట్టిన తర్వాత ఆలయంకి తీసుకెళ్తారు. మెగాగా డప్పులు ఆలయం అంటే ఆలయ. సో మెగాలయ ఇలాగా కోరిలేట్ చేసుకోవచ్చు. ఎక్కడ జరిగింది? మేఘాలయ జరిగింది. గోల అంటే మంగోలియా. ఎవరెవరి మధ్య జరిగింది? ఇండియా అండ్ మంగోలియా మధ్య. సో పేరేంటి? నో మ్యాడిక్ ఎలిఫెంట్, నో మ్యాడ్ ఎలిఫెంట్. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో ఆల్రెడీ మోర్ దెన్ 10 మినిట్స్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇదే టైప్ వీడియోస్, ట్రిక్స్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగైతేనే మోర్ వీడియోస్ మీకు ప్రతిరోజు గానీ వీక్లీ 3 to 4 వీడియోస్ గానీ వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ లేకుండా ఈ ఛానల్ గ్రో అవ్వదు. మీ సపోర్ట్ లేకుండా నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. సో యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్.